హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు హానర్ కంపెనీ వచ్చేసి మన ఇండియాలో ఈరోజు ఒక ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేయబోతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు హానర్ మ్యాజిక్ బుక్ 15. ఈ ల్యాప్టాప్లో చాలా ఎక్స్టర్నల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ ల్యాప్టాప్ గురించి ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి ఫ్రెండ్స్. అయితే మనకు ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇంకా లీక్ కాలేదు. ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అయితే లాంచ్ చేయబోతున్నారు. అయితే నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి ప్రైజెస్ అయితే ఇంకా లీక్ కాలేదు కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో కానీ లేదంటే మనకు ఫస్ట్ కామెంట్లో అయినా పిన్ చేస్తాను ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి హానర్ మ్యాజిక్ బుక్ 15 యొక్క ఫుల్ డీటెయిల్స్, దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీ కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా హానర్ మ్యాజిక్ బుక్ 15 యొక్క బిల్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. బిల్ క్వాలిటీ చూసుకుంటే మనకు చాలా ఎక్సలెంట్ బిల్ క్వాలిటీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకు చుట్టూ కూడా అల్యూమినియం బాడీతో వస్తుంది ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి. అలాగే డిజైన్ కూడా ఒక ప్రీమియం డిజైన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మీకు పట్టుకోగానే మీకు ప్రీమియం డిజైన్ ఉంది, అలాగే మీకు ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక దీని ఒక వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనకు 1.53 kg దీని ఒక వెయిట్ అనేది ఉంటుంది. అలాగే మనకు 16.9 mm థిన్గా అయితే ల్యాప్టాప్ అనేది తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. హానర్ వాళ్ళు వచ్చేసరికి ఇది మీకు వెయిట్లెస్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు, మీకు అల్ట్రా థిన్ ల్యాప్టాప్. ఇక మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో పోర్ట్స్ వచ్చేసి USB 3.0 పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే 2.0 పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక టైప్ సి పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే మీకు HDMI పోర్ట్ కూడా దీంట్లో ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే మీకు దీంట్లో కార్డ్ రీడర్ పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 15.6 ఇంచెస్ LCD ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక డిస్ప్లే వచ్చేసి ఇది ఫుల్ HD డిస్ప్లేనే. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 1080 x 1920 పిక్సెల్స్ అనేటి ఈ ల్యాప్టాప్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే ఇది మనకు 16:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 87.2% దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ ల్యాప్టాప్లో మీకు టాప్లో చూసుకుంటే ఎటువంటి వెబ్ క్యామ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. ఆ వెబ్ క్యామ్ అనేది మీకు సీక్రెట్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాని గురించి నేను మీకు నెక్స్ట్ అయితే చెప్తాను. అయితే మనకి దీని యొక్క చుట్టూ బెజల్స్ చూసుకుంటే మనకు అల్ట్రా థిన్ బెజల్స్తో అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది ఫ్రెండ్స్. మనకు 5.5 mm బెజల్స్తోనే ఈ ల్యాప్టాప్ అనేది తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ప్రొసెసర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ప్రొసెసర్ వచ్చేసి మనకు AMD నుంచి Ryzen 5 3500U ప్రొసెసర్ని అయితే యూస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసరికి ఇది మనకి ఇన్బిల్ట్గా అన్ని రేడాన్ వేగాస్ 8 గ్రాఫిక్స్తో వస్తుంది. వీళ్ళు ఎటువంటి ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం లేదు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది 8GB RAM 256GB మోడల్, అలాగే 8GB RAM 512GB మోడల్స్తో వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో ర్యామ్ వచ్చేసి DDR4 ర్యామ్ అయితే యూస్ చేస్తున్నారు. మీరు 2 ర్యామ్స్ అయితే దీంట్లో యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటి ఆల్రెడీ కంపెనీ వాళ్ళే 8GB RAM ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలన్నా కూడా దీంట్లో ఎక్స్ట్రాగా 8GB RAM అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి మనకు వచ్చేసరికి. ఇక స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు వచ్చేసి NVMe SSD అయితే యూస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది మనకు చాలా ఫాస్ట్ స్టోరేజ్ అనేది అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీంట్లో బ్యాటరీ వచ్చేసి వీళ్ళు ఎగ్జాక్ట్గా ఎంత mAh బ్యాటరీ యూస్ చేశారు అనేది అయితే చెప్పలేదు, కానీ వీళ్ళు మనకు 12 hours వస్తుంది మీకు బ్యాటరీ బ్యాకప్ అంటున్నారు. మనకు 12 hours ఏం రాదు ఫ్రెండ్స్. మీకు మాక్సిమం ఎంత హెవీ యూజర్ అయినా 6 to 7 hours వరకు వస్తుంది మీకు బ్యాటరీ లైఫ్ అనేది. ఇది వచ్చేసి మనకు 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. మంచి విషయం అని చెప్పుకోవాలి. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది ల్యాప్టాప్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మీరు 30 minutesలోని 50% వరకు ఛార్జ్ చేయొచ్చు అనేది కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇది మనకు డైరెక్ట్గా వచ్చిన తర్వాత మనము జడ్జ్ చేయగలం ఇది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి అయితే. నెక్స్ట్ వచ్చేసి మనం కీబోర్డ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. కీబోర్డ్ వచ్చేసి మనకు దీంట్లో ఫుల్ సైజ్ కీబోర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు అన్ని కీస్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు దీంట్లో హైలైటెడ్ ఫీచర్ వచ్చేసి పాపప్ వెబ్ క్యామ్ అనమాట. ఈ వెబ్ క్యామ్ అనేది మనకు కీబోర్డ్లో వీళ్ళు ఇంటిగ్రేట్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మనకి పాపప్ కెమెరా మాదిరి ఉపయోగపడుతుంది. దీంట్లో వీళ్ళు HD కెమెరానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంత మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు అనేది అయితే అక్కడ ఏం మెన్షన్ చేయలేదు, కానీ మేము HD కెమెరా ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. మనకు వీడియో క్వాలిటీ అనేది నార్మల్గానే పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంటుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు జెన్యూన్ Windows 10 అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకు Office 365 1 month ఫ్రీగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది మనకు Office 365 వచ్చేసరికి. ఇక దీంట్లో మనం సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు సెన్సార్స్ ఏమేమి తీసుకొస్తున్నారు అనేది అయితే ఎక్కడ ఎగ్జాక్ట్గా ఏం మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఎలా అంటే మీకు కీబోర్డ్లో సైడ్లో మీకు పవర్ బటన్ ఉంటుంది కదా, అది మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్గా వీళ్ళు అయితే తీసుకొస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవాలి, ఎందుకంటే మనకు ల్యాప్టాప్లో సెక్యూరిటీ అనేది చాలా బాగుంటుంది కాబట్టి. దీనిలో మనం కామన్గా చూసుకుంటే వైఫై ఇచ్చాడు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మీకు 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు 2.5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0 అయితే వస్తుంది. ఇక దీనిలో మనం మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ఎక్స్ట్రా ఫీచర్స్ అనమాట. దీంట్లో ఫీచర్స్ మీరు ఎలా యూటిలైజ్ చేసుకోగలరంటే
అంటే మీ దగ్గర హానర్ మొబైల్ కానీ హువావే మొబైల్ కానీ ఉంటే మీరు దీంట్లో ఉండే ఫీచర్స్ మీరు మ్యాక్సిమం అయితే యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే వీళ్ళు ఎలా తీసుకొస్తారు అనేది మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ ఫీచర్స్ అని మనకు మొబైల్ ఫోన్కి యాప్ రూపంలో తీసుకొస్తారా లేదంటే వాళ్ళకు ఓన్ మొబైల్స్కి మాత్రమే తీసుకొస్తారా అనేది అయితే మెన్షన్ చేయలేదు. అయితే దీనిలో మనకు ఫీచర్స్ అనేవి చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు మ్యాజిక్ లింక్ 2.0 అనేది అయితే దీనికి పేరు అయితే పెట్టారు. ఇది వచ్చేసి మనకు ఇన్స్టెంట్గా మీరు పేరింగ్ అయితే కావచ్చు మీ మొబైల్ ఫోన్కు ల్యాప్టాప్కు. అలాగే మీరు ఫైల్స్ అనేది షేర్ చేసుకోవచ్చు. అలాగే మీ క్లిప్ బోర్డ్ డేటా ఉంటుంది కదా, ఏదైతే డేటా కాపీ చేసి ఉంటారో క్లిప్ బోర్డ్లో అది కూడా మీరు డైరెక్ట్గా మొబైల్ ఫోన్కు షేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు మొబైల్ ఫోన్ స్క్రీన్ అనేది ల్యాప్టాప్ కూడా డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటువంటి చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అయితే వీళ్ళు ఎలా తీసుకొస్తారు, వాళ్ళకు ఓన్ మొబైల్స్కి తీసుకొస్తారా లేదంటే అన్ని మొబైల్స్ కూడా సపోర్ట్ చేసేలా తీసుకొస్తారా అనేది అయితే ఇంకా వాళ్ళేం మనకు పూర్తిగా మెన్షన్ చేయలేదు. మనం కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకు టోటల్గా 2 కలర్ వేరియంట్స్లో గ్లోబల్ అయితే లాంచ్ చేశారు. మాక్సిమం మన ఇండియాకి కూడా 2 కలర్స్లోనే తీసుకొస్తారు. ఒకటి వచ్చేసి మనకు స్పేస్ గ్రే, ఇంకోటి వచ్చేసి మనకు మ్యాజిస్టిక్ వైట్ అని టోటల్గా 2 కలర్ వేరియంట్స్లో అయితే తీసుకొస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ప్రైజెస్ గురించి అయితే ఇంకా ఎటువంటి డీటెయిల్స్ అయితే ఏమి లీక్ కాలేదు ఫ్రెండ్స్. అయితే మనకు ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అయితే లాంచ్ అవుతున్నారు ఫ్లిప్కార్ట్లో మన ఇండియాలో వచ్చేసరికి. అయితే నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి అయితే మనకు ప్రైస్ డీటెయిల్స్ అయితే లీక్ కాలేదు. నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లేదంటే మీ వీడియో కామెంట్లో అయితే పిన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి ఇది మనకు బేస్ వేరియంట్ 50,000 లోపే తీసుకురావచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అయితే వీళ్ళు రెడ్మీ బుక్ ఉంది కదా, దానికంటే కొంచెం తక్కువ ప్రైస్కి తీసుకొస్తే నీ ల్యాప్టాప్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇంటెల్ ప్రాసెసర్స్ తీసుకొచ్చారు, వీళ్ళు AMD కాబట్టి వీళ్ళు కొంచెం తక్కువ ప్రైస్లోనే తీసుకురావాలి. అందులో మనకు వీళ్ళు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు, ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీ బుక్స్ కంటే కొంచెం తక్కువ ప్రైస్లోకి వీళ్ళు ఈ ల్యాప్టాప్స్ అనేది తీసుకొస్తే మార్కెట్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ ల్యాప్టాప్స్ ఏ ప్రైస్లో అవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ నేను మీకు వచ్చేసి హానర్ మ్యాజిక్బుక్ 15 యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ కనుక ఇలా ల్యాప్టాప్స్ గురించి అలాగే మొబైల్ ఫోన్స్ గురించి అది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉందా, అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా డిస్లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొకటి మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.